హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ధరణీస్ ఊట్కూరు కిచెన్. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ పుదీనా పచ్చడి అండి. ఈ పుదీనా పచ్చడిని డిఫరెంట్ టేస్ట్తో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను. పిల్లలు కూడా ఈ పుదీనాను అంత ఇష్టపడరు కదండి. ఇలా చేసి పెడితే ఈ పచ్చడిని పుల్ల పుల్లగా కారం కారంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. వాళ్ళు కూడా తినేసేస్తారండి చక్కగా. పుదీనా హెల్త్కి చాలా మంచిది కదా. సో కంపల్సరీగా వాళ్ళు పేచీలు పెట్టకుండా తినేసేస్తారు ఈ పచ్చడిని, అంత బాగుంటుంది. ఈ పచ్చడిని ఇలా చేసి పెడితే ఒక్క ముద్ద కూడా మిగిల్చకుండా తినేసేస్తారు కంపల్సరీగా. వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు చూసేద్దాము. పుదీనా ఒక 2 కట్టలు తీసుకున్నానండి. 2 కట్టల క్వాంటిటీకి చూపిస్తున్నాను. మీరు ఎక్కువ కట్టలు తీసుకుంటే అన్ని క్వాంటిటీని పెంచుకోవాలండి. ఒక్కొక్క ఇంగ్రీడియంట్ని దాన్ని మంచిగా వాష్ చేసుకొని ఉంచుకోవాలి ఒక 2 టైమ్స్. టొమాటో ఒకటి తీసుకున్నాను, సన్నగా కట్ చేసిన టొమాటో వేస్తే ఏంటంటే ఫ్లేవర్ ఎన్హాన్స్ అవుతుంది, చాలా బాగుంటుంది పుదీనా పచ్చడికి. మినపగుండ్లు 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. మినపగుండ్లు 1 టేబుల్ స్పూన్ తీసుకున్నానండి. ఆవాలు, పచ్చనపప్పు, జీలకర్ర అన్నీ మిక్స్ చేసుకొని తీసుకున్నాను. ఎండుమిర్చి 2 తీసుకున్నాను. పోపుతో పాటు పల్లీలు 1 కప్ తీసుకున్నానండి. 2 కట్టల పుదీనాకి 1 కప్ పల్లీలు సరిపోతుంది. అదే మీరు 4 కట్టలు తీసుకుంటే ఒక 2 కప్స్ తీసుకోవాలి. పుదీనా క్వాంటిటీని బట్టి మనం అన్ని ఇంగ్రీడియంట్స్ క్వాంటిటీని పెంచుకోవాలి. ఎండుమిర్చి ఒక 5 తీసుకున్నానండి పల్లీలతో పాటు. పచ్చిమిర్చి ఒక 5 ఇలా మజ్జిగ కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇంగువ, చింతపండు, నిమ్మకాయ సైజ్ అంత చింతపండు మంచిగా వాష్ చేసుకొని గింజలు లేకుండా, ఈనెలు లేకుండా క్లీన్ చేసుకోవాలి. పసుపు 1/2 టేబుల్ స్పూన్, సాల్ట్ 1 టేబుల్ స్పూన్, మెంతి పొడి 1/2 టేబుల్ స్పూన్ అండి. మెంతులు ఉంటే మెంతులు వేయించుకోవచ్చు, లేదా ఇలా మెంతి పొడి వేసేసుకోవచ్చు అండి. కంపల్సరీగా ఇంగువ, మెంతిపిండి ఉండాలండి పచ్చళ్ళకి, అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది, మంచి స్మెల్ అనేది వస్తుంది. వెల్లుల్లి ఇలా క్రష్ చేసుకొని ఉంచుకున్నాను. ఒక గడ్డ వెల్లుల్లి తీసుకున్నాను. ఒకవేళ వెల్లుల్లి నచ్చని వాళ్ళైతే స్కిప్ చేయొచ్చు, బట్ వెల్లుల్లి ఉంటేనే చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం ప్రాసెస్ చూసేద్దాము. ముందుగా ఒక బాండీ పెట్టుకోవాలండి. ఆ బాండీలో పల్లీలు విత్ ఎండుమిర్చి 2 కలుపుకొని వేయించుకోవాలండి. ఎండుమిర్చి సపరేట్గా వేస్తే నల్లగా అయిపోతుంది. పల్లీలతో వేయించుకుంటే ఏంటంటే ఈవెన్గా వేగుతాయి మంచిగా. కొంచెం దూరగా వేయించుకోవాలండి. ఉత్తమూకుల్లోనే సరిపోతుంది, ఆయిల్ అనేది అవసరం లేదు. వేగాయండి మంచిగా పల్లీలు, చూసారు కదా కలర్ చేంజ్ అయింది. ఇలా వేయించుకుంటే సరిపోతుంది. ఒకవేళ ఈ పల్లీలు ప్లేస్లో నువ్వులు కూడా తీసుకోవచ్చండి. పల్లీలు లేకపోతే నువ్వులు వేసుకొని చేసుకున్న పుదీనాకి చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. పల్లీలు వేయడం వల్ల కూడా పల్లీలు నువ్వులు కలిపి కూడా చేసుకోవచ్చు, విడివిడిగా కూడా చేసుకోవచ్చు అండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు మనం ఇదే బాండీలో ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ తీసుకుందామండి. ఆయిల్ తీసుకొని పచ్చిమిర్చి వేయించుకుందాము. మంచిగా పచ్చిమిర్చి తీసేసుకుందామండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వేయించుకోండి. మీడియం హై పెట్టిన పచ్చిమిర్చి అంటే చిల్లీ మీద పడే అవకాశం ఉంటుంది. సో లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వేయించుకోండి. చూసారు కదా, ఇలా వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం దీన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు మనం ఇదే ఆయిల్లో టొమాటో వేసేసుకుందామండి. టొమాటో కూడా వేసుకొని 1 నిమిషం పాటు మంచిగా వేయించేసుకుందాము. ఇలా వేయించుకుంటే సరిపోతుందండి. కొంచెం సాఫ్ట్నెస్ అనేది వచ్చింది. ఇలా మగ్గితే సరిపోతుంది టొమాటాలు. ఇప్పుడు వీటిని కూడా ఒక బౌల్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు మనం ఇదే ఆయిల్లో పుదీనా కూడా వేసుకొని వేయించుకుందామండి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వేయించుకోండి. ఈ ప్రాసెస్ అంతా అలానే చేయండి, హైలో పెట్టకండి. కొంచెం వేగితే సరిపోతుంది. పుదీనా కూడా మంచిగా వేగిందండి. ఇలా వేయించుకుంటే సరిపోతుంది. చూసారు కదా. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. వీటిని కూడా ఒక బౌల్లోకి తీసేసుకుందామండి. పల్లీలు చల్లారాయండి. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకుందాము. దాంట్లో పల్లీలు విత్ ఎండుమిర్చి ఫస్ట్ వీటిని బ్లెండ్ చేసుకుందాము. ఇలా పౌడర్ చేసుకోవాలండి. ఇలా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం దీంట్లో పచ్చిమిర్చి యాడ్ చేసుకుందాము. అండ్ దీంట్లోనే టొమాటో కూడా వేసుకోవాలండి. టొమాటోస్ కూడా అన్నీ చల్లారాయి. చల్లారిన తర్వాతే మిక్సీ పట్టుకోవాలండి, లేకపోతే జార్ పాడవుతుంది అండ్ టేస్ట్ కూడా అంత బాగుండదు వేడివేడిది పట్టేసుకుంటే. ఇప్పుడు మనం దీంట్లో సాల్ట్ వేసుకుందాము. అండ్ పసుపు కూడా దీంట్లోనే వేసుకోవాలండి. చింతపండు. ఇప్పుడు మనం వీటిని బ్లెండ్ చేసేసుకుందాం. టమాటా కూడా ఇలా పేస్ట్ చేసుకోవాలండి. మరి ఫైన్ పేస్ట్లా కాకుండా ఇలా కోర్స్గా చేసుకోవాలి. అక్కడక్కడ తగులుతూ ఉంటేనే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం దీంట్లో పుదీనాను కూడా యాడ్ చేసేసుకుందాము. పుదీనా యాడ్ చేసుకుని ఒక్కసారి తిప్పితే సరిపోతుందండి. మరి ఎక్కువగా తిప్పితే ఏంటంటే పేస్ట్ అవుతుంది. ఒకవేళ మీకు అలా స్మూత్గా ఇష్టమైతే ఒక 2 టైమ్స్ బ్లెండ్ చేసినా సరిపోతుంది. ఇప్పుడు వీటిని కూడా బ్లెండ్ చేసేసుకుందాము.
ఈ విధంగా బ్లెండ్ చేసుకోవాలండి. ఇక్కడ చూపించిన విధంగా ఇలా కోర్స్గా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం మిగతా ప్రాసెస్ చూద్దాము. దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకొని ఇప్పుడు మనం ఇదే బాండీలో ఒక 3-4 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ తీసుకుందామండి. ఆయిల్ అనేది పచ్చళ్ళకి ఎప్పుడైనా ఎక్కువ వేసుకోవాలి. ఎక్కువ ఉంటే ఆయిల్ పచ్చళ్ళు ఎప్పుడు పాడు కావండి. ఇప్పుడు మనం ఆయిల్ హీట్ ఎక్కగానే పోపు చేసేసుకుందాము. ఇప్పుడు మనం పోపు గింజలు విత్ ఎండుమిర్చి వేసుకుందామండి. ఒకటేసారి వేసుకోండి, అప్పుడు ఈవెన్గా వేగుతాయి. లేకపోతే ఎండుమిర్చి ముందు వేసినా కూడా మాడిపోతుంది. ఈవెన్గా వేసుకుంటే ఒకటేసారి వేసుకుంటే ఈవెన్గా వేగిపోతాయి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. మంచిగా వేగుతుందండి. ఇప్పుడు మనం మెంతిపొడి వేసేసుకుందాం దీంట్లోనే. పోపు కొంచెం వేగిన తర్వాత ఇంగువ అండ్ మెంతిపొడి వేసుకోవాలండి. ముందే వేసుకుంటే పోపు గింజలు మెత్తబడిపోతాయి. ఇంగువ 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. ఇప్పుడు మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లి కూడా వేసేసుకుందాము. పోపు గింజలు మంచిగా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలండి. మంచిగా వేగిందండి, గోల్డెన్ కలర్లోకి వచ్చేసాయి పోపు అంతా. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని పచ్చడి ఉన్న బౌల్లోకి పోపు వేసేసుకుందాము. పచ్చడి మనం మిక్సీ పట్టేటప్పుడు వాటర్ అనేది అవసరం ఉండదండి. వాటర్ లేకుండానే పట్టేసుకోవచ్చు. ఎందుకంటే పుదీనాలో ఆల్రెడీ వాటర్ ఉంటుంది, టొమాటోలో వాటర్ కాంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మిక్సీలో పట్టేటప్పుడు అవసరం లేదండి వాటర్ మాత్రం. చాలా సింపుల్ అండి పుదీనా పచ్చడి. టేస్టీ పుదీనా పచ్చడి రెడీ అయిపోయింది. ఇలా చేసి పెట్టండి, పిల్లలు పెద్దవాళ్ళు కంపల్సరీగా చాలా ఇష్టపడుతూ తినేస్తారు. ఈ పుదీనా పచ్చడి టిఫిన్స్లో కూడా తినచ్చండి. మంచిగా వడ, మసాలా వడ, గారెలు, దోశల్లోకి చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ప్రెస్ చేస్తే మా న్యూ నోటిఫికేషన్స్ అన్ని మీకు వచ్చేస్తాయి. ఈ పుదీనా పచ్చడి ఒక 3-4 డేస్ కంపల్సరీగా స్టోర్ ఉంటుందండి. మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. 8 టైటనింగ్ బాక్సెస్లో పెట్టేసి స్టోర్ చేసుకోవచ్చు. ఆయిల్ కూడా మనం ఎక్కువ వేసాం కదా, కంపల్సరీగా 3 డేస్ ఉంటుంది. ఇంకొక ఇంట్రెస్టింగ్, టేస్టీ, ఈజీ అండ్ క్విక్ హెల్దీ రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.